ఫైనల్లీ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. దీన్ని యాక్చువల్గా నేను కొనడానికి 4 ఇయర్స్ అయితే వెయిట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర అయితే ఐఫోన్ ఎస్ఈ ఉండేది. అండ్ ఎస్ఈ తర్వాత నేను చాలాసార్లు చేంజ్ చేద్దాం అని అనుకున్నా. బట్ నాకైతే ఎప్పుడూ కుదరలేదు. ఎందుకంటే చాలాసార్లు నాకైతే మనీ ప్రాబ్లం వచ్చింది. బట్ ఈసారి ఏంటంటే నేను చాలా ఆలోచించి కొన్నాను బ్రో. ఇది నాకు డబ్బులు ఎక్కువైపోయి ఏం కొనలేదు. అండ్ ఇది అస్సలు షో ఆఫే కాదు, జస్ట్ నా హ్యాపీ మూమెంట్స్ని మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ కొనడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే నా ఓల్డ్ ఫోన్ వచ్చేసి చాలా అంటే చాలా పాడైపోయింది. అండ్ అది వచ్చేసి 64 GB ఇంటర్నల్ అనమాట. సో నేను యూజ్ చేయడానికి కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత అయితే నేను ఈ ఫోన్ అనేది తీసుకున్నాను. అది కూడా ఆఫర్లో వచ్చింది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఎంత పడింది అండ్ నేను ఈ ఫోన్ ఎంత కొన్నాను అనేది మొత్తం ఒక ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ మొబైల్ కొన్న తర్వాత ఇక్కడ ఆన్ చేసి ఇది చెక్ చేయడానికి నాకు ఇంచుమించు 2-3 అవర్స్ పట్టింది బ్రో. ఎందుకంటే ఇక్కడ అంతా సిగ్నల్ ప్రాబ్లం అనమాట. సో సిగ్నల్ ప్రాబ్లం వల్ల అస్సలు చాలా అంటే చాలా టైం పట్టేసింది నాకు అన్బాక్సింగ్ చేసేటప్పుడు. అండ్ చెక్ చేశాను, ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ వచ్చింది. అండ్ ఇది ఒరిజినల్ ప్రోడక్టే, ఎటువంటి రీఫర్బిష్డ్ కూడా కాదు. బట్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత. అండ్ దీని గురించి అయితే మా ఇంట్లో కూడా చెప్పి నేను వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఇది కొన్నాను. ఐ హోప్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. జై